పేరు? నా పేరు మురళి అండి. మీరేం చేస్తుంటారు? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీఎల్ జనరల్ సెక్రటరీ. ప్రస్తుతం ఇందులూరు నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి గారు, చంద్రబాబు ప్రభాకర్ ఇద్దరు కూడా ఓరావోరీగా ఉంటుంది పోటీ. వీళ్ళిద్దరిలో వచ్చే ఎలక్షన్లో ఎవరు నెగ్గుతారంటారు? అబ్బాయి చౌదరి గారికి, చంద్రబాబు ప్రభాకర్ గారికి హోరాహోరీగా పోటీ ఉంటుందని మీరేలా ఎక్స్పెక్ట్ చేశారు? చంద్రబాబు ప్రభాకర్ అనే మాజీ ఎమ్మెల్యే గారికి, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారికి హోరాహోరీ అనేది అసలు మీరు వాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకనంటే ఇవాళ మా దెందులూరు నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల కంటే కూడా ఎక్కువగా ఈయన దెందులూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడు అనేది ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు. మరొక జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందనేది మాకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. ప్రతి పేదవాడికి, పుట్టిన పిల్లాడి దగ్గర నుంచి వాళ్ళ కాటికి కాలు చాపే ముసలాయన వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా ఉన్నాయి. ఇంకా వెనకబడిన కులాలకి మహానుభావుడు అంబేద్కర్ కానీ, జ్యోతిబా పూలే గారు కానీ, ఇప్పుడు వీళ్ళందరూ ఎలా వెనకబడిన కులాల వారు కొలుస్తారో అదే రంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కొలుస్తున్నారు. సామాజిక సాధికార యాత్ర ద్వారా ఏంటి అసలు అంటే ఉపయోగం ఏంటంటే? సామాజిక సాధికార యాత్ర అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి యాత్ర. ఇది స్థానికంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వెనకబడిన కులాలకు చెందినటువంటి ఎవరైతే మంత్రులందరూ ఉన్నారో వీళ్ళందరినీ కూడా సామాజిక సాధికార యాత్ర అని చెప్పి నేను ఏర్పాటు చేసి వీళ్ళందరినీ ప్రజల దగ్గరికి పంపించేటువంటి అర్హత ఎవరికి ఉంది? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కడికే ఉంది. ఎందుకు అనంటే సామాజిక సాధికారత అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు కాబట్టి వాళ్ళందరినీ పంపించి ఈ కార్యక్రమం చేపడుతున్నాడు. ఆ అర్హత ఆయనకే ఉంది. దీనివల్ల సంక్షేమ పథకాలు ఏ కాకుండా ఇంకా వేరే అదనంగా ఇచ్చే అవకాశం ఉందంటారా? అంటే మేనిఫెస్టోకి వెళ్ళి అదనంగా పెట్టే అవకాశం ఉందంటారా? ఇప్పుడు సామాజిక సాధికార యాత్రకేను సంక్షేమ పథకాలు అదనంగా అందిస్తారు అని చెప్పారని అనడానికి, సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఈరోజు మేము అన్ని కులాలకి, అన్ని వర్ణాలకి కూడా మేము న్యాయం చేసాం అనేది ప్రత్యక్షంగా కనబడుతుంది ఇక్కడ. ఇప్పుడు ఇందులో ప్రత్యేకించి ఎక్స్ట్రా ఏమేమి సంక్షేమ పథకాలు ఇస్తారు ఏంటి అనేది రేపు ఫిబ్రవరిలో వచ్చే మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీగా చెప్తాడు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారికి అంటే వాళ్ళ తండ్రి సపోర్ట్ ఎక్కువ ఉంటుంది, ఆయన రాజకీయ పరంగా ముందుకు రారంటారు. అబ్బాయి చౌదరి గారికి తండ్రి సపోర్ట్ అంటే ఇప్పుడు నేను ఏదో ఒక ఇంజనీర్ చదువుకునే, లేదంటే ఒక వ్యవసాయం చేసుకున్న వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారు, ఇంట్లో తండ్రి సపోర్ట్ లేకుండానే ఆయన ఎదుగుతాడా? ఇప్పుడు రాజకీయంగా అబ్బాయి చౌదరి గారు అందుబాటులో లేకున్నా వాళ్ళ తండ్రి గారే ఇచ్చేస్తాడని చెప్పానంటే ఇంట్లో తండ్రి సపోర్ట్ తీసుకోకుండా చేస్తారా? అలా అని చెప్పని ఆయన తండ్రిగా ఆయన ఎక్కడన్నా వచ్చి ప్రత్యక్షంగా చేసిన సందర్భాలు ఆయన ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా అపోహ మాత్రం. అంటే ఇక్కడ అంటే గిట్టిన వాళ్ళందరూ కూడా చేస్తున్నారా? గిట్టిన వాళ్ళే చేస్తారు. మీరే చెప్పారు, గిట్టిన వాళ్ళే చేస్తారు. మరోపక్క జగన్ గారిని ఎదుర్కోలేక జగన్ గారికి సంబంధించి మార్ఫింగ్ ఫోటోలు అన్ని కూడా సోషల్ మీడియా వైరల్ చేస్తారు. ఏమంటారు? జగన్ గారి ఫోటోలు జగన్ గారిని ఎదుర్కోలేక, జగన్ గారిని ఏమనలేక వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మార్ఫింగ్ ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఏమంటారు? జగన్ గారి ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు దానికి తగ్గ ఏంటనేది వాట్ ఏంటి బేసిక్గా వెరిఫై చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఏంటంటే వాళ్ళకి ఇస్తారు. మార్ఫింగ్ చేసిన దాని గురించి మనం మాట్లాడడానికి ఏముంటుంది? వాళ్ళకి ఉండాల్సిన ఇది వాళ్ళకు ఉంటుంది. నారా భువనేశ్వర్ గారి ఏదైతే నిజం గెలవాలని కార్యక్రమం గురించి అసలు ఏమంటారు? దాని గురించి నిజం ఏముందని గెలుతుంది? అసలు నిజం ఉందా గెలవడానికి? నిజం అనేది ఉంటే గెలుస్తుంది. ఏముంది నిజం? దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన. చంద్రబాబు అరెస్ట్కి మరి చాలా మంది అంటే అభిమానులు కూడా చనిపోయారు అంటున్నారు కదా, అంతవరకు వాస్తవం అది? చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి సంబంధించి మొన్నటికి 50 రోజులు ఫంక్షన్ పూర్తి చేసుకున్నారు కదా. 50 days సెలబ్రేషన్స్ అనేది మొన్నటికి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత 50 days సెలబ్రేషన్స్ మొన్నటికి జరిగినాయి. ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక కార్యకర్త, ఒక అభిమాని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్కి సంబంధించి ఈయన చనిపోయాడు అని ఎక్కడైనా ఒక కార్యకర్తను చూపించండి, వాళ్ళ పార్టీ కార్యకర్తలను. 3 లక్షలు చెక్ ఇచ్చారు కదా మొన్న మరి తిరుపతి జిల్లా. అంటే పచ్చిగా చెప్పాలంటే ఏది ఎక్కడ పొల్లిందో మాకు తెలియదు, కానీ మా దొడ్లోకి వచ్చి ఈనిందా అన్న సందర్భంలో ఎక్కడో ఏదో కారణం చేత ఎవడో చచ్చిపోతే దాన్ని తీసుకొచ్చి వీళ్ళ ఖాతాలో వేసుకుని వీళ్ళ సొంత రూపాయలు ఇస్తే దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. చెప్పండి, ఫైనల్ చెప్పండి. 20 సంవత్సరాలకి ఎన్ని సీట్లు వస్తారు? వై నాట్ 175? 175. ఓకే, థ్యాంక్ యూ.